హలో, గుడ్ ఈవినింగ్. యాజ్ యూజువల్ మళ్ళీ గుడ్ ఈవినింగ్ చెప్తూ మీ అందరి ముందుకి వచ్చాను. లైవ్లో ఎవరైనా ఉన్నారా? ఓకే. హాయ్, హలో, తెలుగు విమెన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీ అడ్మిన్. ఓకే, ఈరోజు టాపిక్ ఇట్స్ అబౌట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే, మన రోజు ఇప్పుడు ఎస్పెషల్లీ బయటికి వెళ్ళకుండా ఉన్న పాండమిక్ టైంలో ఒక ఒత్తిడికి గురవ్వడము లేకపోతే ఈ స్ట్రెస్ తీసుకోవడం అనేది ఒక కామన్గా ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే లేడీస్కి కామన్ అయిపోయింది. సో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఈ టాపిక్ మీద తీసుకోమని చెప్పి. సో ఐఎమ్ హాయ్ మంజుష, హలో. సో మంజుష గారు హాయ్, మంజుల గారు ఓకే హాయ్. ఓకే, సో అందుకని ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకుని మీ ముందుకు వచ్చాను. సో యాజ్ యూజువల్ యాక్చువల్గా టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, ఎనీవే మనం పర్సనల్ డెవలప్మెంట్ కోసము ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కనుక యాంగర్ మేనేజ్మెంట్ మీద స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఈ స్టోరీ ఏంటంటే ఒక చిన్న బాబు వాళ్ళ మదర్ మీద స్టోరీ అనమాట. ఓకే, ఒక బాబు ఉన్నాడు, ఒక 8 years ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు హర్ష. అయితే ఆ బాబుకి ఊరికినే కోపం వస్తూ ఉంటుంది, అన్నిటికీ చిన్నదానికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ హర్ష ఏం చేస్తాడో వాడికి తెలియదు. కొన్నిసార్లు గట్టిగా నోట్లో పెట్టుకుని గోళ్ళు కొరుక్కోవడం, నెయిల్ బైటింగ్, లేకపోతే చేతిలో ఉన్న వస్తువుల్ని కిందకు విసిరేయడము, లేకపోతే ఎదురుగా ఉన్న పర్సన్ని ఆపోజిట్ పర్సన్ ఫ్రెండ్స్ అయినా సిస్టర్స్ అయినా ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళ మీద గట్టిగా అరవడము, ఇలాంటి పనులను చేస్తాడు హర్ష. సో ఆ బాబుకి తను చేసేది తప్పు అని తెలుసు, కానీ ఆ మూమెంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ కోపం వల్ల ఏం చేస్తున్నాడు తనకి కంట్రోల్ లేకుండా పోయింది. అయితే ఒకరోజు సో జనరల్గా ఏమవుతుంది, ఇలాగ పిల్లలు కానీ లేకపోతే మనం కానీ కంటిన్యూగా మన కోపాన్ని అవతల వాళ్ళ మీద చూపించినప్పుడు వాళ్ళు సహజంగానే మనతో అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ మనతో ఉండడానికి కానీ ఇష్టపడరు కదా. సేమ్ హర్ష విషయంలో కూడా అదే జరిగింది. సో నెమ్మదిగా హర్ష ఫ్రెండ్స్ హర్షతో ఆడుకోవడం మానేశారు. సో హర్ష ఒకరోజు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్తో, అమ్మ నాతోని నా ఫ్రెండ్స్ ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు, ఎందుకంటే నాకు కారణం తెలుసు, నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, కోపం వచ్చినప్పుడు వాళ్ళని తిడుతున్నాను, ఒక్కొక్కసారి కొడుతున్నాను, చేతిలో ఉన్న వస్తువులు వాళ్ళ మీద విసురుతున్నాను, ఏదైనా ఉంటే పగలు కొట్టేస్తున్నాను, ఇట్లా నాకు ఎలా చేయాలో ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావడం లేదమ్మా, సో నాకు చాలా కోపం వస్తుందని హర్ష వాళ్ళ మదర్కి చెప్పాడు. అప్పుడు హర్ష వాళ్ళ మదరు ఓకే అయితే మనము గార్డెన్లోకి వెళ్దాము, అక్కడ నీకు ఒక ఉపాయం చెప్తానని చెప్పి హర్ష వాళ్ళ మదరు హర్షని ఆ ఫ్రంట్ యార్డ్, వాళ్ళ ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, అక్కడంతా మంచిగా గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ మొత్తం ఒక చెక్కలతో యూనో వాళ్ళు గార్డెన్ ఫెన్సింగ్ కట్టున్నారు. సో చెక్క ముక్కలతో గార్డెన్ చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి హర్ష వాళ్ళ మదరు ఒక ఇన్ని మేకులను, ఒక బండిల్ ఆఫ్ నెయిల్స్ అనమాట, ఇన్ని మేకులు హర్షకి ఇచ్చి, హర్ష ఇక్కడ నుంచి ఒక పని చెయ్యి, నీకు ఎప్పుడైతే కోపం వచ్చిన ప్రతిసారి ఈ గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇక్కడ ఉన్న ఫెన్సింగ్ దగ్గర చెక్క మీద నెయిల్ అంటే హ్యామర్ తీసుకుని సుత్తుతో మేకును కొట్టు, ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఒక్కొక్క మేకును కొడుతూ ఉండని చెప్పి సలహా ఇచ్చింది. హర్షకు అర్థం కాలేదు, ఏంటి నా కోపం వచ్చినప్పుడు మమ్మీ నన్ను మేకులు కొట్టమని చెప్తుంది, ఓకే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఒక గేమ్ లాగా ఉంది కదా, చక్కగా నేను చెక్కకి మేకులు కొట్టుకోవచ్చు అనుకున్నాడు. సో డే 1 హర్షకి కోపం వస్తూ ఉంది, వచ్చినప్పుడల్లా పరిగెట్టుకుని గార్డెన్లోకి వచ్చి ఒక్కొక్క మేకు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక 4-5 మేకులు ఎంజాయ్ చేశాడు. తర్వాత హర్షకి అబ్బా ఇలా మేకులు కొడతా ఉంటే కష్టంగా ఉంది కదా, రేపు కొంచెం తగ్గించుకుందాం అనుకున్నాడు. ఫస్ట్ డే రోజు 30 నెయిల్స్ కొట్టాడు, అంటే 30 సార్లు కోపం వచ్చింది హర్షకి. సో దట్ హర్ష 30 మేకులు కొట్టాల్సి వచ్చింది. సెకండ్ రోజు అనుకున్నాడు, అమ్మో లెక్క పెట్టుకున్నాడు, అమ్మో నాకు నిన్న 30 సార్లు కోపం వచ్చిందనమాట, అందుకే నేను 30 మేకులు కొట్టాను, ఈ రోజు కొంచెం తగ్గించుకుందాం అనుకున్నాడు. సెకండ్ రోజు కోపం వచ్చినప్పుడల్లా కొంచెం తగ్గించుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో అలా
కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోగలిగాడు. సో నెక్స్ట్ డే రోజు కౌంట్ చేసుకుంటే 27 మేకులు కొట్టాడు. ఓకే, నిన్న మీద చూసుకుంటే ఈరోజు నేను ఒక 3 మేకులు తక్కువ కొట్టాను, అంటే 3 సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అనుకున్నాడు. సో అలా ప్రతిరోజు మేకులు తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఈ బాబుకి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. ఒకరోజు అనుకున్నాడు, అబ్బా ఈ మేకులు కొట్టడం చాలా కష్టంగా ఉంది, దీనికంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఈజీ అనుకుని సో నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. అలా కొన్ని రోజులకి హర్ష అక్కడ మేకులు కొట్టడం మానేశాడు. సో అలా ఒక 4-5 రోజులు గమనించిన తర్వాత హీ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఎగ్జైటెడ్. అబ్బా నేను అసలు ఈ 4-5 రోజుల నుంచి ఒక్క మేకు కూడా కొట్టలేదంటే సో నేను అన్నిసార్లు కోపాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నానని చాలా హ్యాపీగా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి ఆనందంగా వాళ్ళ మదర్ని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి ఫెన్సింగ్ చూపించాడు. చూసావా అమ్మ, ఫస్ట్ డే రోజు నువ్వు చెప్పిన రోజు నేను 30 మేకులు కొట్టాను, 4-5 రోజుల నుంచి ఒక్క మేకు కూడా కొట్టలేదు, అంటే నేను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని చాలా ఆనందంగా వాళ్ళ మదర్ చెప్పాడు. హర్ష వాళ్ళ మదర్ చూసి, అబ్బా ఐఎమ్ వెరీ గ్లాడ్ నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది నాన్న. అయితే ఈసారి ఒక పని చేద్దాం, ఈసారి నుంచి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడల్లా ఒక్కొక్క మేకు, నువ్వు కొట్టిన మేకు ఒక్కొక్క మేకు తీసేయని చెప్పింది. హర్ష అనుకున్నాడు, ఓ ఇది కూడా బాగానే ఉంది కదా అని అనుకుని ఈసారి నుంచి ఏం చేశాడు మన హర్ష, ఎప్పుడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడో గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి ఒక్కొక్క అక్కడ ఉన్న చెక్కలకి కొట్టిన ఫెన్సింగ్ నుంచి ఒక్కొక్క మేకు తీయడం మొదలుపెట్టాడు. సో అలా కొన్ని రోజులకి మొత్తం మేకులన్నీ వచ్చేసాయి. మళ్ళీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ చూసావా నేను మొత్తం మేకులని తీసేశాను, అంటే ఇన్నిసార్లు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పాడు. వాళ్ళ మదర్, వావ్ రియలీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఎ ప్రౌడ్ మదర్, ఓకే అని చెప్పి, అయితే నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి ఆ బాబుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. చూసావా నువ్వు మేకు తీసావు, కానీ ఇక్కడ ప్రతి మేకు కుట్టిన దగ్గర ఒక్కొక్క హోల్ ఉంది కదా, ఒక్కొక్క మచ్చ పడింది కదా, దాన్ని తీయగలిగావా అని అడిగింది. లేదమ్మా దీనెట్లా తీస్తాను అని హర్ష అడిగాడు. అయితే అప్పుడు హర్ష వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, ఓకే సో అయితే నువ్వు కొట్టిన మేకులు నీ కోపం లాంటివి, ఇక్కడైతే ఏదైతే మచ్చలు హోల్స్ పడ్డాయి అవి నీ కోపం వలన జరిగిన డ్యామేజ్. అంటే నువ్వు నీ ఫ్రెండ్స్ని తిట్టావు కోపం వచ్చినప్పుడు, కొన్నిసార్లు కొట్టావు, లేకపోతే వస్తువులు విరగొట్టావు, అవి మళ్ళీ తిరిగి మనం వస్తువులు తీసుకోగలమా, అదే వస్తువు మళ్ళీ రాదు కదా. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు నువ్వు యూజ్ చేసిన వర్డ్స్కి, నువ్వు మాట్లాడిన మాటలకి హర్ట్ అయిన పెయిన్ఫుల్ ఫీలింగ్ ఉంది కదా, దాన్ని కూడా నువ్వు తిరిగి ఎప్పటికీ మామూలుగా చేయలేవు. సో మన కోపం వచ్చినప్పుడు మనం చేసే ఈ పనులు ఏదైతే ఉన్నాయో అవి ఇలాంటి మచ్చల్లాగే ఉండిపోతాయి. అందుకని మనం కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలని చెప్పింది. అప్పుడు హర్షకు అర్థమైంది, ఓకే సో నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను, కానీ అప్పుడు నాకు తెలియకుండా చేసిన డ్యామేజ్ అనేది ఎప్పటికీ పోదు. సో దీనివల్ల కోపం వల్ల ఇలాంటి అనర్థాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాడు. సో ఇది ఒక చిన్న స్టోరీ, ఇట్స్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్. సో ఇలాంటి స్టోరీస్ని మీరు పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకి మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, కోపంగా ఉండకూడదు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, ఇలాంటివి మనము ఓరల్గా చెప్తే వాళ్ళకి అసలు అర్థం కావు, మమ్మీ ఏదో క్లాస్ తీసుకుంటుంది అనుకుంటారు. అలా కాకుండా ఇలా స్టోరీ ఫామ్లో చెప్తే కనుక మనం ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నామో అది డైరెక్ట్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఓకే, సో మరి స్టోరీ అయ్యింది. ఈరోజు మన టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుందాం. బిఫోర్ ఐ స్టార్ట్, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసము మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్, టిప్స్ చెప్పే ముందు అసలు మీకు స్ట్రెస్ ఉందా లేదో తెలుసుకోవాలి కదా. సో దానికోసము నా దగ్గర ఒక చిన్న క్వశ్చనర్ ఉంది. మీ అందరి దగ్గర ఒక పేపరు, పెన్ను ఉన్నాయి అనుకుంటున్నాను, లేకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ఆ పేపర్ పెన్ లేకుండా మీరు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ చేయలేరు కనుక 1 minute టైం ఇస్తున్నాను. ఈ లోపల గబగబా ఒక్కసారి వెళ్ళి ఒక చిన్న నోట్బుక్ కానీ పేపర్ కానీ తీసుకుని ఒక పెన్ పట్టుకుని తిరిగి వచ్చేయండి. ఓకే, సో దట్ వీ కెన్ స్టార్ట్. సో దీనిలోని ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో బేసిక్గా దిస్ ఈజ్ కాల్డ్ PSS, పర్సీవ్డ్ స్ట్రెస్ స్కేల్. ఇది దిస్ ఇస్ డెవలప్డ్ బై NYSUT
సో బేసికలీ దీనిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఈ 10 క్వశ్చన్స్ మీకు ఇప్పుడు రీసెంట్గా అంటే ఈ మధ్య రోజుల్లో ఏదైనా ఒక స్ట్రెస్ ఉందా అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నేను నెంబరింగ్ చెప్తాను, జస్ట్ ఆ నెంబర్స్ రాసుకుంటే మీరు స్కోర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఇప్పుడు స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు నాకు చూపించాల్సిన అవసరం లేదు, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. సో జెన్యూన్గా నేను చెప్పిన క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుని కరెక్ట్గా దానికి సూటబుల్ నెంబర్ మీరు ఇచ్చుకుంటే కనుక మీకున్న స్ట్రెస్ లెవెల్ మీకు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మీకోసం మీరు చేసే స్కేలు కనుక జెన్యూన్గా హానెస్ట్గా ఆన్సర్స్ ఇచ్చుకోండి. ఓకే, ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారో వీళ్ళందరూ నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇప్పుడు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలుగుతారు. ఎవరైతే లేటుగా జాయిన్ అవుతారో ఇప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మిస్ అవుతాను కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో యా, ఈ క్వశ్చనర్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ప్రతి క్వశ్చన్ ఇంగ్లీషు అండ్ తెలుగులో చదువుతూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేపర్ మీద ఫస్ట్ మీరు 1 to 10 నెంబర్స్ వరుసగా వేసుకోండి. వర్టికల్గా నిలువుగా 1 నుంచి 10 నెంబర్స్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. వావ్, అందరికీ నెంబర్స్ వచ్చు కదా. ఓకే, రైట్, యు రెడీ. 1 to 10 నెంబర్స్ నిలువుగా వేసుకున్నారు కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు ఎక్కడైనా ఒక కార్నర్లో నోట్ చేసుకోండి. ఓకే, జీరో స్కోర్ అంటే నెవర్, అంటే ఎప్పుడు కాదు. మీకు అసలు ఆ ఫీలింగ్ ఉండదని అర్థం. ఓకే, 0 ఈజ్ ఫర్ నెవర్ అని నోట్ చేసుకోండి. హాయ్, గుడ్ ఈవినింగ్ విజయలక్ష్మి, హ్యాపీ టు సీ యూ. ఓకే, సో 0 అని పెట్టుకుని అక్కడ ఎక్కడైనా మీ పేపర్లోని ఈ 1 to 10 నెంబర్స్ పక్కన పెట్టండి. నెంబర్స్ దగ్గర కాకుండా ఇంకొక కార్నర్లో ఇప్పుడు నేను చెప్పినవి రాసుకోండి. 0 అంటే నెవర్, ఎప్పటికీ కాదు. ఓకే, 1 అంటే ఆల్మోస్ట్ నెవర్, అంటే ఎప్పుడో ఒకసారి, ఆల్మోస్ట్ నెవర్. 1 స్కోర్ వచ్చి ఆల్మోస్ట్ నెవర్. మీకు ఈ స్కోర్ క్లియర్గా తెలిస్తే కానీ మీరు క్వశ్చన్ చేయలేరమ్మా. 2 వచ్చి సమ్ టైమ్స్. 2 ఈజ్ ఫర్ సమ్ టైమ్స్, అంటే అప్పుడప్పుడు. ఓకే, అండ్ 3 ఈజ్ ఫర్ ఫెయిర్లీ ఆఫెన్, తరచుగా. ఫెయిర్లీ ఆఫెన్, తరచుగా. 4 వెరీ ఆఫెన్, అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు అనుకోండి తెలుగులో. ఓకే, ఐ రిపీట్, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 0 అంటే నెవర్, ఎప్పుడు కాదు. 1 ఆల్మోస్ట్ నెవర్, ఎప్పుడైనా ఒకసారి. 2 సమ్ టైమ్స్, అప్పుడప్పుడు. 3 ఫెయిర్లీ ఆఫెన్, తరచుగా. 4 వెరీ ఆఫెన్, ఎల్లప్పుడు. ఓకే, రైట్, యు ఆర్ గుడ్ టు గో. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చదువుతాను. ఓకే, ఈ క్వశ్చన్ మీరు రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ జాగ్రత్తగా విని, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ క్వశ్చన్కి మీరు ఒక నెంబర్ రాయాలి. మీరు 1 to 10 నెంబర్స్ రాశారు కదా, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఎదురుగా దానికి సరిపడా నెంబర్ రాయాలి. నేను చెప్తాను ఎలా రాయాలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ హౌ ఆఫెన్ హ్యావ్ యూ బీన్ అప్సెట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే గత కొన్ని రోజులలో, అంటే రీసెంట్గా లాస్ట్ ఒక 1 month అనుకోండి. ఓకే, లాస్ట్ ఒక 1 monthలో అనుకోకుండా ఏదో ఒకటి జరిగిన కారణంగా మీరు ఎంత తరచుగా కలత చెందారు. అంటే ఇంట్లో అనుకోకుండా ఏదో జరిగింది, మీకు పర్సనల్గా కానీ ఇంట్లో కానీ అనుకోకుండా ఏదో ఒక నెగిటివ్గా జరిగింది, మీకు నచ్చని విషయం జరిగింది. అప్పుడు ఎంత తరచుగా మీరు కలత చెందారు. ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ క్వశ్చన్ కదా, దీనికి ఎదురుగా మీకు ఇందాక చెప్పాను చూడండి కోడ్స్, 0 1 2 3 4. దీనిలో నుంచి ఏదైనా ఒక నెంబర్ మీరు రాయాలి. 0 అంటే అసలు మీరు ఎప్పుడు కలత చెందలేదు అనుకోండి, 0 వేసుకోండి.
ఓకే. ఎప్పుడైనా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను వరీ అయ్యాను అని మీకు గుర్తుంటే 1 వేసుకోండి. అప్పుడప్పుడు అనుకుంటే 2 వేయండి. ఓకే. ఎప్పుడు తరచుగా వరీ అవుతూనే ఉన్నాను లాస్ట్ 1 మంత్‌లోని అని అనిపించింది అనుకోండి, 3 వేయండి. కంటిన్యూగా అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే 4 వేయండి. నేను మళ్ళీ నా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తున్నాను. క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు. నేను చదివిన క్వశ్చన్కి మీరు నేను చెప్పిన 0, 1, 2, 3, 4 నోట్ చేసుకున్నారు కదా, దానిలో నుంచి ఏది సూట్ అవుతుందో చూసుకుని ఆ నెంబర్ మీరు 1 నెంబర్ ఎదురుగా వేయాలి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్ ద లాస్ట్ మంత్ హౌ ఆఫెన్ హ్యావ్ యూ బీన్ అప్సెట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే అనుకోకుండా ఏదో కొన్ని జరిగిన కారణంగా ఆ విషయాల వల్ల మీరు ఎంత తరచుగా కలత చెందారు లాస్ట్ 1 మంత్ గుర్తు తెచ్చుకొని మీరు ఒక నెంబర్ ఇచ్చుకోండి. ఓకే రైట్. సో ఇలానే మిగతా 9 క్వశ్చన్స్కి కూడా మీరు నెంబర్స్ ఇస్తూ వెళ్ళాలి. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే. In the last few days, how often have you felt that you were unable to control the important things in your life? అంటే గత కొన్ని రోజుల్లో, గత 1 మంత్లో మీ జీవితంలో ఏదైనా జరిగితే ఆ విషయాల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను అని ఎంత తరచుగా మీరు భావించారు? అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్, లాస్ట్ 1 మంత్లో మీరు గుర్తెచ్చుకుంటే ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అరే నేను దాన్ని ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని, అంటే నేను కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది అని మీరు ఎంత తరచుగా భావించారు? అరే నేను కంట్రోల్ చేసుకుని ఉంటే ఆ సిచ్యువేషన్ ఇంకా బాగుండేది కదా, ఇలా మీరు ఎన్నిసార్లు అనుకున్నారు? సేమ్. సో 0 అయితే నెవర్, అస్సలు అనుకోలేదు. 1 అయితే అప్పుడప్పుడు, 1 అయితే ఎప్పుడైనా ఒకసారి, 2 అయితే అప్పుడప్పుడు, 3 అయితే తరచుగా, 4 అయితే ఎప్పుడు. ఓకే. సో దాని ప్రకారం మీరు ఒక నెంబర్ ఇవ్వాలి సెకండ్ క్వశ్చన్కి. రైట్. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. హౌ ఆఫెన్ హ్యావ్ యూ ఫెల్ట్ నర్వస్ అండ్ స్ట్రెస్డ్? అంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, లాస్ట్ 1 మంత్లో మీరు చూసుకుంటే కనుక ఎంత తరచుగా మీరు ఒక మానసిక ఒత్తిడికి గురయ్యారు? లాస్ట్ 1 మంత్లో మీరు ఆలోచించుకుంటే ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, లేకపోతే ఇంట్లో జరిగిన గొడవల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మీరు ఎంత తరచుగా ఒత్తిడికి, స్ట్రెస్కి గురయ్యారు అనేది మీరు చూసి 0 or 1 or 2 or 3 or 4 మీరు ఉన్న ఆప్షన్స్ ప్రకారము ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ రాయాలి. జస్ట్ నెంబర్ వేయండి అమ్మా. థర్డ్ నెంబర్ ఉంది కదా, నెంబర్ 3 ఎదురుగా మీరు మీ ఆప్షన్ ఆన్సరు నెంబర్ వేయాలి. గుడ్. ఎస్. ఫోర్త్ క్వశ్చన్. డోంట్ వరీ, ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే మళ్ళీ లాస్ట్లోని క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేస్తాను. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ఓకే. హౌ ఆఫెన్ హ్యావ్ యూ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్? అంటే మీరు మీ పర్సనల్గా, వ్యక్తిగతంగా వచ్చిన సమస్యల్ని నేను పరిష్కరించగలను, నేను సాల్వ్ చేసుకోగలను అని ధైర్యంగా, నమ్మకంగా మీరు ఎన్నిసార్లు అనుకున్నారు? సో సేమ్ థింగ్, అవే ఆప్షన్స్. సో నాకు వచ్చిన సమస్యల్ని నేను సాల్వ్ చేసుకోగలను అనే ధైర్యంగా, అంత ధైర్యంతో, మీ మీద మీకు నమ్మకంతో ఎన్నిసార్లు మీరు అనుకున్నారు? సో సేమ్ అలానే నెవర్ అయితే 0, లైక్ దట్ 1 or 2 or 3 or 4. ఓకే. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. హౌ ఆఫెన్ హ్యావ్ యూ ఫెల్ట్ కాన్ఫిడెంట్? ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది కదా. ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే. హౌ ఆఫెన్ హ్యావ్ యూ ఫెల్ట్ దట్ థింగ్స్ వర్ గోయింగ్ యువర్ వే? సో మీరు మీ చేతుల్లో, మీ కంట్రోల్లో విషయాలు ఉన్నాయని, మీ చేతుల్లో ఉన్నాయని ఎంత తరచుగా అనుకున్నారు? ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇది నా చేతుల్లోనే ఉంది, నేను సాల్వ్ చేయగలను, నా కంట్రోల్లో ఉంది, నేను దీన్ని నియంత్రించగలను అని ఎంత తరచుగా మీరు భావించారు? అస్సలు అనుకోలేదు అనుకుంటే 0 వేయాలి. ఎప్పుడైనా నాకు కొన్నిసార్లు నా కంట్రోల్లో ఉంది అనిపిస్తే 1 వేయాలి. అప్పుడప్పుడు అనుకుంటే 2,
తరచుగా నేను ఎప్పుడు ఇలానే అనుకుంటాను, ప్రతిదీ నా కంట్రోల్లో ఉంది అని అనుకుంటే 3 వేయండి. ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ సో, ప్రతిసారి మీరు అలానే అనుకుంటే 4 వేయండి. ఓకే, రైట్. మూవింగ్ అహెడ్, 6th question. How often have you found that you could not cope up with all the things that you had to do? That means మీరు చేయవలసిన అన్ని పనులను నేను సక్రమంగా చేయలేను, కష్టంగా ఉన్నాయని ఎంత తరచుగా భావించారు? ఇప్పుడు మీకు ఇంట్లో కానీ, లేకపోతే ఏమైనా చేయాల్సి, లేకపోతే మీరు జాబ్ చేస్తుంటే జాబ్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ ఏవైనా కొన్ని పనులు వచ్చినాయి అనుకోకుండా, అలాంటి పనుల్ని లాస్ట్ 1 monthలో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎంత తరచుగా ఆ పనులన్నీ నేను చేయలేను, చాలా కష్టంగా ఉన్నాయి, ఇలాగా పనులు వస్తున్నాయి అని మీరు భావించారు? ఓకే, సేమ్ ఆప్షన్స్ 0, 1, 2, 3, 4 నుంచి సెలెక్ట్ చేసుకుని మీరు నెంబర్ వేయండి. 7th question. How often have you been able to control irritations in your life? ఛాలెంజింగ్ థింగ్ కదా ఇది. సో జీవితంలో లాస్ట్ 1 monthలో ఆలోచించండి, గత కొన్ని రోజులలో మీ జీవితంలో వచ్చిన చికాకులను ఎంత తరచుగా మీరు నియంత్రించగలిగారు? అంటే మనకి కొన్ని అనుకోకుండా కొన్ని ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి, వాటిని మీరు ఎంత తరచుగా మీరు కంట్రోల్ చేసుకోగలిగారు? ఫోన్లో ఎవరో ఏదో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఎవరైనా ఏదైనా అని ఉండొచ్చు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ నుంచో ఎక్కడి నుంచో ఒక చిన్న చిన్న ఇరిటేషన్స్ రావచ్చు. ఇలాంటివి, అంటే ఈవెన్ మీరు ఏదైనా మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ చూస్తారనుకున్నప్పుడు కరెంట్ పోవచ్చు. ఇలాంటివి ఇన్సిడెంట్స్ కూడా, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఒక 1 monthలో ఆలోచిస్తే కనుక ఎంత తరచుగా మీకు అవి ఇరిటేషన్స్ కలిగించాయి? ఆ ఇరిటేషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగారు. ఎలాంటి ఇరిటేషన్స్ వస్తే మీకు మీరు కంట్రోల్ చేసుకోగలిగారు? బాగా కంట్రోల్ చేసుకోగలిగాను అని అనుకుంటే మీరు 4 వేయచ్చు, లేదంటే 3. అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా అనుకుంటే 0 అనమాట, అలా. ఓకే, నెక్స్ట్ 8th question. How often have you felt that you were on top of things? That means మీకు చేసే పనులు కానీ, మీ లైఫ్లో జరిగే కొన్ని విషయాల పట్ల మీకు కంట్రోల్, నియంత్రణ ఉందని అనుకుంటున్నారు. అంటే నా లైఫ్లో జరిగే విషయాలు కానీ, నా లాస్ట్ 1 monthలో చూస్తే కొన్ని జరిగిన పనులపైన నాకు కంట్రోల్ ఉంది అని అనుకుంటున్నారు. నిజంగా కంట్రోల్ ఉంది అని కంప్లీట్గా అనుకుంటే కనుక మీరు 4 ఇవ్వచ్చు, లేదంటే 3 ఇవ్వచ్చు. అప్పుడప్పుడు అనుకుంటే 2 ఇవ్వండి. అస్సలు కంట్రోల్ లేదనుకుంటే 0 ఇవ్వండి. ఓకే, 9th question. How often have you been angered because of things that happened that were outside of your control? That means మీకు మీ నియంత్రణ లేకుండా జరిగిన విషయాల పట్ల ఎంత కోపంగా ఉన్నారు? ఇప్పుడు చూడండి, కొన్ని పనులు మనకు డేలో జరిగే కొన్ని విషయాలు మన కంట్రోల్ ఉండవు, మనకు అనుకోకుండా వస్తుంటాయి కొన్ని ఇబ్బందులు. అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎంత కోపంగా ఉన్నారు? ఎప్పుడు అలాంటిది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కోపంగా ఉంటే కనుక డెఫినెట్గా మీరు 4 ఇవ్వాల్సి ఉంటుంది. లేదు, ప్రతిసారి అలాంటి ఇరిటేషన్స్ వచ్చినా కూడా కంప్లీట్గా కంట్రోల్లో ఉంటే కనుక 0 కానీ 1 కానీ ఇచ్చుకోవచ్చు. ఓకే, మీ చేతుల్లో లేని పనులు అనుకోకుండా జరగడం వల్ల మీరు ఎంత కోపంగా ఉన్నారు? ఇంకొకసారి చెప్తున్నాను, మీరు చేసే ఆన్సర్స్, మీకు వచ్చే స్కోరు నా గురించి కాదు, మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు కనుక జెన్యూన్గా, హానెస్ట్గా మీరు నెంబర్స్ ఇచ్చుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. How often have you felt difficulties were piling up so high that you could not overcome them? That means మీరు అధిగమించలేని విధంగా ఇబ్బందులు ఉన్నాయని ఎంత తరచుగా మీరు భావించారు? కొన్నిసార్లు అసలు నేను ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వస్తాను, నేను దీన్ని అసలు ఎలా ఓవర్కమ్ చేస్తాను ఈ ప్రాబ్లమ్ని అనుకునేంతగా సిచ్యువేషన్స్ ఉన్నాయని లాస్ట్ కొన్నాళ్ళలో చూసుకుంటే, లాస్ట్ 1-2 monthsలో చూసుకుంటే ఎంత తరచుగా మీరు అలా అనుకున్నారు?
అసలు నా చేతుల్లో లేకుండా ఈ సిచ్యువేషన్స్ని నేను ఓవర్కమ్ చేయగలను. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మీకున్న వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో పని ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు వీటిని నేను ఓవర్కమ్ చేయగలనా అని మీకు అసలు ఓవర్కమ్ చేయలేనేమో, నేను దీన్ని అధిగమించలేనేమో అని భయపడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. సో అగైన్ సేమ్ ఆప్షన్స్ మీకు 0, 1, 2, 3, 4 మీరు ఆప్షన్స్ చూసుకుని వేయచ్చు. ఇంకొకసారి క్విక్గా క్వశ్చన్స్ అని చదువుతాను, ఎవరైనా ఏదైనా ఫిల్ చేయకుండా ఉండుంటే కనుక చేసుకోండి. ఆప్షన్స్ వచ్చి 0 అంటే నెవర్, ఎప్పుడూ కాదు. 1 అంటే ఎప్పుడైనా ఒకసారి. 2 అంటే అప్పుడప్పుడు. 3 అంటే తరచుగా. 4 అంటే ఎల్లప్పుడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ 1 మంత్లో అని ఆలోచించుకోండి అమ్మ. ప్రతి క్వశ్చన్కి గత కొన్ని రోజులలో అనుకోకుండా ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన కారణంగా మీరు ఎంత తరచుగా కలత చెందారు. సెకండ్ క్వశ్చన్, మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నియంత్రించలేకపోయానని ఎంత తరచుగా భావించారు. థర్డ్ క్వశ్చన్, మీరు లాస్ట్ 1 మంత్లో ఎంత తరచుగా ఒత్తిడికి, స్ట్రెస్కి గురయ్యారు. ఫోర్త్ క్వశ్చన్, మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించగలను అనే మీకు ఒక సామర్థ్యం, మీకు నమ్మకం ఉందని మీరు ఎంత తరచుగా ఆ నమ్మకం ఉందనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, గతంలో లాస్ట్ కొన్ని రోజుల్లో జరిగిన విషయాలు మీ చేతుల్లోనే ఉన్నాయని ఎంత తరచుగా భావించారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, మీరు చేయవలసిన అన్ని పనులను సరిగ్గా చేయలేను, కష్టంగా ఉన్నాయి అని చెప్పి, సో ప్రతి ఈవెన్ చిన్న పనైనా పెద్ద పనైనా కూడా నేను సరిగ్గా చేయలేనేమో, ఈ పనులన్నీ కష్టంగా ఉన్నాయని మీరు ఎంత తరచుగా భావించారు. సెవెంత్ క్వశ్చన్, మీ జీవితంలో చికాకులను ఎంత తరచుగా నియంత్రించారు. కొన్నిసార్లు వచ్చే ఫ్రస్ట్రేషన్స్ని లేకపోతే ఇరిటేషన్స్ని ఎంత తరచుగా మీరు కంట్రోల్ చేసుకోగలిగారు. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మీ విషయాల పట్ల నియంత్రణ ఉందని భావించారు. అంటే నా లైఫ్లో జరిగే విషయాల పట్ల నాకు కంట్రోల్ ఉంది అని మీరు భావించారా. నైన్త్ క్వశ్చన్, మీ నియంత్రణ, మీ కంట్రోల్ లేకుండా జరిగిన విషయాల పట్ల ఎంత కోపంగా ఉన్నారు. ఇప్పుడు పవర్ ఉందనుకోండి, మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్, వర్షం ఉందనుకోండి, మన చేతుల్లో లేదు. అలా జరిగినప్పుడు, అలాంటివి ఏవైనా ఎదురైనప్పుడు, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మన కంట్రోల్లో లేవు. ఇలాంటివి ఎదురైనప్పుడు మీరు కోపం లేకుండా ఉన్నారా, ఎంత కోపంగా ఉన్నారు. చాలాసార్లు ఇరిటేట్ అవుతాను, అలాంటివి అనుకోకుండా వచ్చినప్పుడు కోపంగా ఉన్నాను అనుకుంటే మీరు 4 కానీ 3 కానీ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, మీరు అధిగమించలేని విధంగా ఇబ్బందులు ఉన్నాయని ఎంత తరచుగా భావించారు. అంటే నేను వీటిని ఓవర్కమ్ చేయలేను, ఈ సిచ్యువేషన్ నేను ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు రాలేను అనుకుని మీరు ఎన్నిసార్లు అనుకున్నారు అలా అని. ఓకే, సో ఇప్పుడు మీకు 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని పక్కన పెట్టాయండి. ఈ పక్కన మీరు 0 నుంచి 4 వరకు స్కోర్స్ ఇచ్చుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ స్కోరింగ్ ప్రొసీజర్ చెప్తాను, ఒక్కసారి కేర్ఫుల్గా విని స్కోరింగ్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, 5, 7, 8 రౌండప్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, 5, 7, 8 రౌండప్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్స్కి వచ్చిన ఆన్సర్స్ని మీరు టోటల్ చేయకుండా మిగతా క్వశ్చన్స్కి వచ్చిన ఆన్సర్స్ని టోటల్ చేయండి. అంటే 1, 2, 3, 6, 9, 10. ఐ రిపీట్, 1, 2, 3, 6, 9, 10. ఈ క్వశ్చన్స్కి వచ్చిన టోటల్ని మీరు స్కోర్ని మొత్తం టోటల్ చేయండి. మ్యాథమెటికల్ ఎక్స్పర్ట్స్, సింపుల్ సమ్, సో కొంచెం ఫాస్ట్గా టోటల్స్ చేయండి. దట్స్ గ్రేట్, ఐ హోప్ యూర్ డూయింగ్ ఇట్. ఇఫ్ యూర్ రెడీ, ఒక్కసారి నాకు మెసేజ్లో డన్ అని పెట్టచ్చు, సో దట్ ఐ విల్ గో ఫార్వర్డ్.
ఓకే, థమ్స్ అప్, దట్స్ ఫైన్. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు 1 2 3 6 9 10, సో 1 2 3 6 9 8 ఈ క్వశ్చన్స్ టోటల్ మాత్రమే చేసి పక్కన పెట్టారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు రౌండప్ చేసుకున్న క్వశ్చన్స్ అంటే 4 5 7 8. వెరీ గుడ్. ఈ క్వశ్చన్స్కి ఎలా స్కోర్ చేయాలంటే రివర్స్ స్కోర్ చేయాలి. అంటే ఇప్పుడు స్కోర్ ఎలా ఉంది? 0 అంటే స్కోర్ అంటే మనం ఫస్ట్ వేసాం కదా, 0 నెవర్, 1 ఆల్మోస్ట్, 2 సమ్ టైమ్స్ అని. సో ఈ క్వశ్చన్స్కి అంటే ఎలా మీరు స్కోర్ చేయాలంటే, అంటే క్వశ్చన్ నెంబర్ 4కి ఎలా స్కోర్ చేయాలి అంటే రివర్స్లో చేయాలి. అంటే మీరు 0 వచ్చిందంటే మీ స్కోర్ 4 అవుతుంది. ఓకే, 1 వస్తే 3, 2 వస్తే 2, 3 వస్తే 1, 4 వస్తే 0. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏ క్వశ్చన్స్ అయితే రౌండప్ చేసుకున్నారో అంటే 4 5 7 8 క్వశ్చన్స్కి స్కోరింగ్ రివర్స్ చేయాలమ్మా. దట్ మీన్స్ 0 స్కోర్ వస్తే 4 మార్క్స్ ఇచ్చుకోవాలి. 1 స్కోర్ వేసుకుంటే కనుక, మీకు అక్కడ 1 వేసుకుని ఉంటే కనుక 3 మార్క్స్, 2 అయితే మాత్రం ఇట్స్ ద సేమ్, 3 అయితే 1, 4 అయితే 0. సో ఈ ప్రకారము మీరు 4 5 7 8కి స్కోర్స్ ఇచ్చుకోండి. నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. అర్థం కాని వాళ్ళ కోసము ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 4 5 7 8కి మాత్రం స్కోరింగ్ రివర్స్లో చేయాలి. అంటే మీరు ఆప్షన్ అక్కడ 0 వేసి ఉంటే కనుక మీ స్కోర్ 4 అవుతుంది. స్కోర్ 1 వేసి ఉంటే కనుక మీ స్కోర్ 3 అవుతుంది. 2కి సేమ్ 2నే ఉంటుంది. మీరు కనుక ఆప్షన్ 3 వేసుకుంటే మీ స్కోర్ 1 అవుతుంది. మీరు 4 వేసుకుంటే మీ స్కోర్ 0 అవుతుంది. సో ఇలా ఈ 4 5 7 8కి కూడా టోటల్ చేయండి. ఐమ్ వెయిటింగ్. సో టోటల్ చేసేసిన వాళ్ళు ఇందాక కొన్ని క్వశ్చన్స్కి టోటల్ చేస్తారు కదా, 6 క్వశ్చన్స్కి, ఆ టోటలు ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్కి వచ్చిన టోటల్ని యాడ్ చేయండి. మీకు కంప్లీట్ ఒక నెంబర్ వస్తుంది. అవునా? థ్యాంక్ యూ డన్ అని పెట్టారు. ఇప్పుడు ఈ స్కోర్ కూడా చేసి ఉంటే కనుక ఇంకొకసారి నాకు థమ్స్ అప్ ఆర్ డన్ అని రాయండి, సో దట్ ఐ మూవ్ ఫార్వర్డ్. ఇన్ కేస్ ఇప్పుడు ఈ లైవ్లో స్కోరింగ్ చేయలేకపోయినా, స్కోరింగ్ అర్థం కాకపోయినా, నథింగ్ టు వరీ. నేను చెప్పేది కంప్లీట్గా వినేయండి. మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఈ వీడియో మన గ్రూప్లోనే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు కనుక లైవ్ అయిపోయాక తీరిగ్గా మళ్ళీ ఒక్కసారి వీడియో ఆన్ చేసి నేను రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా, ఒక్కసారి చూసుకుని మీ స్కోరింగ్ని మళ్ళీ పెట్టుకోండి. ఏదైనా క్వశ్చన్ కూడా మీకు అర్థం కాకుండా ఉండుంటే కనుక మళ్ళీ నా లైవ్ చూసి ఆ క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని స్కోరింగ్ చేసుకుని చూసుకోండి. ఓకేనా? డన్. వావ్, చాలామంది ఆల్రెడీ స్కోరింగ్ చేసేసారు. వెరీ గుడ్. ఇప్పుడు మీ స్కోరింగ్ మీ స్ట్రెస్ లెవెల్ని ఎలా ఇండికేట్ చేస్తుందో ఒకసారి నేను చెప్తాను, చూడండి. వెరీ గుడ్, స్మార్ట్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్. ఓకే, సో 0 మీ స్కోర్ కనుక 0 నుంచి 13 లోపు వచ్చుంటే కనుక మీకు లో లెవెల్ స్ట్రెస్ ఉందని. ఐ రిపీట్, మీ స్కోర్ కనుక 0 నుంచి 13 వచ్చుంటే కనుక మీ స్ట్రెస్ లెవెల్ లోగా ఉందని. ఓకే, మీ స్కోరు 14 to 26, 14 నుంచి 26 మధ్య వచ్చి ఉంటుంటే కనుక మీ స్ట్రెస్ లెవెల్ మోడరేట్గా ఉందని, అంటే మీడియం లెవెల్లో ఉంది. ఓకే, సో అబౌట్ 26 అంటే 27 నుంచి 40 గనక స్కోర్ వచ్చుంటుంటే కనుక మీకు హై స్ట్రెస్ లెవెల్ ఉందని. ఐ రిపీట్ అగైన్. ఓకే, ఐ రిపీట్, మీ స్కోరు, if your score is between 0 to 13, that indicates that you have low level of stress. If your score indicates between 14 to 26, that shows that you have moderate level of stress.
If your score is higher than 26, that means it lays between 27 to 40 ఉండుంటే కనుక మీకు స్ట్రెస్ లెవెల్ హైగా ఉంది అని. ఓకే, రైట్. సో నథింగ్ టు వరీ. స్ట్రెస్ లెవెల్ హైగా ఉన్నా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్, మన చేతుల్లోనే ఉంది. తప్పకుండా మనం ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేద్దాము. లోగా ఉంటే వెరీ గుడ్, కూల్గా కంఫర్టబుల్గా ఉన్నారని మీరు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీకు సెల్ఫ్ అసెస్మెంట్, మీకోసం మీరు తెలుసుకోవడానికి సంబంధించిన ఒక చిన్న టెస్ట్ అంతే ఇది. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ దిస్ అండ్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ స్కోర్. మీ స్కోర్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోయినా, సరిగ్గా చేయలేకపోయినా, నథింగ్ టు వర్రీ. ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూసి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోండి. దట్స్ ఫైన్. ఓకే, యా, మీ స్కోర్ 40 కంటే ఎక్కువ వచ్చుంటే కనుక మీరు కంప్లీట్గా ఈ స్కేల్ తప్పుగా చేశారని. ఎందుకంటే మనకున్నవి 10 క్వశ్చన్స్, మ్యాక్సిమం స్కోర్ ప్రతి క్వశ్చన్కి ఉన్నది 4. సో 4 10s అంటే 40. సో 40 కంటే ఎక్కువ స్కోర్ రావడానికి స్కోప్ లేదు, 0 కంటే తక్కువ రావడానికి స్కోప్ లేదు. కనుక మీ స్కోరు 40 కంటే ఎక్కువ ఉండుంటే కనుక స్ట్రెస్ లెవెల్ బాగా ఎక్కువ ఉందని కాదు, మీరు క్వశ్చన్ తప్పుగా చేశారని. మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకుని చేయండి. దట్స్ ఫైన్. ఓకే, రైట్. ఓకే, సో మరి మన స్ట్రెస్ లెవెల్ కోసం మనం తెలుసుకున్నాము. మీకు ఇప్పుడు నేను ఒక 10 మంత్రాస్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చెప్తాను, చెప్పి నా సెషన్ ఎండ్ చేస్తాను. సో దట్, అంటే చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈ 10 మంత్రాసు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ ఇంకొకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఇవి గనక మీరు ఫాలో అవ్వగలిగారు అంటే గనక మీరు హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, నెంబర్ 1, ఐ స్టార్ట్ విత్ స్లీప్, ఎడిక్వేట్ స్లీప్. సో ఈ రోజుల్లో ముఖ్యంగా చాలామందికి మెయిన్ మెంటల్ స్ట్రెస్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ వచ్చేది బికాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ స్లీప్. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు నిద్ర లేకపోవడం అంటే ఇట్ కుడ్ బి, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ సమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ మన చేతుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే మనము నిద్ర సరిగ్గా లేకుండా చేసుకుంటున్నాము. డాక్టర్స్ అందరూ స్ట్రాంగ్గా అడ్వైస్ చేసేది ఏంటంటే మన బాడీకి 8 అవర్స్ సౌండ్ స్లీప్ కావాలి. మినిమం 8 అవర్స్ రోజు ఖచ్చితంగా మంచి నిద్ర కావాలి. సో అనవసరంగా మనము గాడ్జెట్లో, టీవీలో, మొబైల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల, లేకపోతే లేనిపోని టెన్షన్స్ని పెట్టుకోవడం వల్ల ఈ 8 అవర్స్ స్లీప్ సరిపోవట్లేదు. సో రాత్రి బాగా లేటుగా పడుకోవడము, మార్నింగ్ లేటుగా లేవడము, లేకపోతే మార్నింగ్ తొందరగా లేవాల్సి రావడము, 8 అవర్స్ సరిగ్గా నిద్రపోకపోవడం జరుగుతుంది. కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనే లేదు. ఏదైనా మీకు ప్రపంచంలో డాక్టర్స్ ఎవరైనా చేయొచ్చు, కానీ ఇది మాత్రం కంప్లీట్గా మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోని యూ మస్ట్ హ్యావ్ ఎడిక్వేట్ స్లీప్ ఆఫ్ 8 అవర్స్ అ డే. మీ ఎవరికి తెలియని విషయం కూడా కాదు, నేను ఇంకొకసారి చెప్తున్నాను అంతే. సో రోజు ఎట్టి పరిస్థితుల్లోని 8 అవర్స్ పడుకోవాలని అనుకోండి. ఇన్ కేస్ సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ, మీరు రోజు అంటే మొబైల్లో ఏదైనా చూసి పడుకోవడము, లేకపోతే టీవీలో ఏదైనా చూసి పడుకోవడం, ఇలాంటి దానికి దేనికైనా కనుక మీరు ఆల్రెడీ ఎడిక్ట్ అయ్యి అలవాటు అయిపోయి ఉంటే కనుక ఈ రోజు నుంచి ఒక స్టాండ్ తీసుకోండి, దాన్ని పక్కన పెట్టి, అంటే మీ హెల్త్ కంటే వేరే ఏది కాదు కనుక ఒక స్టాండ్ తీసుకుని దాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా 8 అవర్స్ మినిమం స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్, ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. సో మీరు తినేది ఏదైనా కూడా హెల్దీగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీకు శశి మాట్లాడినప్పుడు క్లియర్గా పాపం శశి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎలాంటి బ్యాలెన్స్ డైట్ మనం తీసుకోవాలి, దేన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, దేన్ని తక్కువ కన్జ్యూమ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ అందరూ గూగుల్ ఎక్స్పర్ట్సే, మీరు బ్రౌజ్ చేయొచ్చు. మీకున్న ఏజ్ ప్రకారము, మీకున్న బాడీ బిల్డ్ ప్రకారము మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ప్లాన్ అనేది కూడా మీకు గూగుల్లో క్లియర్గా అవైలబుల్ ఉంది. కనుక మీరు ప్రాపర్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సౌండ్ తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ ఐ థింక్ మీ అందరికీ మీనింగ్ తెలిసే ఉండొచ్చు. ఇట్ ఈస్ ద ఫాస్ట్, ఇట్ ఈస్ బ్రేకింగ్ ద ఫాస్ట్. ఓకే, దట్ మీన్స్ మనం నైట్ 8 అవర్స్ ఎప్పుడైతే పడుకుని
మన బాడీ అంతా ఫాస్టింగ్లో ఉందో ఈ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ చేస్తుంది. సో మనం తీసుకునే మార్నింగ్ ఏదైతే టిఫిన్ ఉందో, సో ఎట్టి పరిస్థితుల్లోని మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. సో సౌండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. లంచ్ కూడా మీరు హెల్దీగా తీసుకోవచ్చు. డిన్నర్కి వచ్చేసరికి మీరు కొంచెం లైట్గా డిన్నర్ తీసుకోవచ్చు. అదిగో శశి డైటీషియన్ హీస్ హియర్ ఇన్ ద లైఫ్ షీ సేయింగ్ ఎస్, హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వన్. సో ఇప్పుడు ఎస్పెషల్లీ పాండమిక్ వచ్చాక యూట్యూబ్లో వాట్ నాట్ ప్రతిదీ హోమ్ ఫుడ్ మనకి ఎలా చేయాలి అవైలబుల్గా ఉంది కనుక ద బెస్ట్ వే ఈజ్ టేకింగ్ హోమ్ ఫుడ్ అండ్ హ్యావింగ్ అ సౌండ్ డైట్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ పాయింట్ నాకు ఇష్టమైన పాయింట్. సో ఇవన్నీ నేను ఫాలో చేస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను. ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఏదో ఒక ఫామ్లో ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఒకరోజు మన గ్రూప్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇఫ్ యూ కెన్ రిమెంబర్, మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటున్న టైం ఏది రోజు మొత్తంలో అని అడిగాను. కొంతమంది యోగా చేస్తున్నానన్నారు, కొంతమంది ఎక్సర్సైజ్ అన్నారు. చాలామంది ఆన్సర్స్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. లేదు మేడం, వీఆర్ నాట్ గెటింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అని పెట్టారు. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. టైం లేకపోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ హియర్. మనం ఇక్కడ టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా టైం పెట్టుకుంటాం. మరి మనకి కిచెన్లో 2 hours నిలబడి బ్రేక్ఫాస్ట్, చట్నీ, కర్రీ, దాల్ ఇవన్నీ చేయడానికి టైం ఉంది కదా. ఏదైనా ఫుడ్ తెంచుకోవాలనుకుంటే మంచిగా రెడీ అవ్వడానికి టైం ఉంది. ఇంట్లో అన్ని పనులు చేయడానికి టైం ఉంది. మన కోసం మనము ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రోజులో ఒక 1/2 hour, 45 minutes, 24 hours టైం లేదా అంటే ఆ ఆన్సర్ మీ చేతిలోనే ఉంది. సో నన్ను అడిగితే కనుక మీకోసం మీరు ఇచ్చుకునే బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే కనుక ఎక్సర్సైజ్. ఏరోబిక్స్ చేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, యోగా చేయండి. వీటిల్లో ఏదైనా మీకు ఏదైతే ఇష్టపడి చేస్తారో, మీ బాడీకి ఏదైతే సూటబుల్ అవుతుందో చూసుకుని ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్తో చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో మన బాడీ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మీకు మోర్ దెన్ ఫిజికల్ స్టామినా ఎట్లాగో వస్తుంది ఎక్సర్సైజ్ వల్ల. మోర్ దెన్ ఫిజికల్, సైకలాజికల్గా ట్రస్ట్ మీ, మీరు ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టిన రోజు నుంచి సైకలాజికల్గా కూడా మీకు చాలా ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా. అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటున్నాను, ఈరోజు నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను అనే ఫీలింగ్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. నేను ఎవ్రీడే 45 minutes to 1 hour పడుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఐ స్పెండ్ ఫర్ మై సెల్ఫ్. సో మీరు కూడా కంపల్సరీ మీకోసం మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఏదైనా ఉంది లైఫ్లో అంటే ఇట్ ఈస్ నాట్ అ జ్యువెలరీ, ఇట్ ఈస్ నాట్ ఎ సారీ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ద ఎక్సర్సైజ్. ఏదో ఒక రూపంలో ఎక్సర్సైజ్ మాత్రం చేయండి. అట్లీస్ట్ 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ మస్ట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకునేది. అది కాకుండా ఎంతో కొంత టైం అంటే ఒక 5 minutes అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. అంటే మీకు ఇష్టమైన మ్యూజిక్, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడము అంటే నేను క్రాఫ్ట్ వర్క్స్ చేసుకుంటాను నాకు నచ్చినప్పుడు, లేదంటే స్టోరీస్ రాస్తాను, అది నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడం. నేను ఇంట్లో గదులు ఊడుస్తాను, లేకపోతే కిచెన్లో వంట చేస్తాను అంటే మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవడం కాదు. మీకు నచ్చిన పనిని రోజులో అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మీరు చేయాలి. ఇట్ కుడ్ బి అంటే మీకు నచ్చిన హాబీ ఏదైనా, మీకు కుట్టడం ఇష్టమైతే ఒక 10 minutes ఏదో ఒకటి చేయొచ్చు. పెయింటింగ్ వేయడం ఇష్టమైతే ఒక 10 minutes అమెజాన్లో ఆర్డర్ చేయండి, మీకు కావాల్సిన పెయింటింగ్ స్టఫ్ అంతా తెప్పించుకోండి, ఒక 10 minutes చేయండి. దాట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ మెంటల్ రిలీఫ్. మీకు ఏదైనా స్ట్రెస్ లాంటిది ఉందా కూడా మీకు 10 minutesలో మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీకు సాంగ్స్ వినడం ఇష్టమైతే ఏమి చేయాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకుని పడుకుని ఒక 10-15 minutes మీకు ఇష్టమైన సాంగ్స్ వినండి. ఓకే, సో అలా మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవాలి. 10 to 15 minutes a day, దట్ ఈస్ మస్ట్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ తెలిసిందే, సింప్లిఫై యువర్ లైఫ్. అంటే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరము ఎస్ విజయలక్ష్మి రైట్, ఐ టు లిసన్ టు మ్యూజిక్. సో మ్యూజిక్ వింటే కూడా అది స్ట్రెస్కి, ఈవెన్ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ మ్యూజిక్ వింటే అది కంప్లీట్గా మనకి స్ట్రెస్ని రిలీవ్ చేస్తుందని. సో
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే సింప్లిఫై యువర్ లైఫ్ అంటే ఏంటంటే డోంట్ కాంప్లికేట్ ద థింగ్స్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నా కూడా ఇన్ని చేయాలి, 4 డిష్లు చేయాలి, 5 డిష్లు చేయాలి రోజు అని అవసరం లేదు. మీ స్టామినాకి తగ్గ ఎంత టైం స్పెండ్ చేయగలరో అంత టైం చేసి వంట ఫినిష్ చేయండి. డోంట్ బీ టూ అంబిషియస్. ఏం చేసినా క్లీనింగ్ చేస్తే బాగా క్లీన్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ మళ్ళీ చేసి అలా ఏ విషయాల్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. అన్నిటిని సింప్లిఫై చేసుకుని ఎంత మీరు సింప్లిఫై చేసుకోగలిగితే అంత హ్యాపీగా ఉంటారు. ఎంత మీరు దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎంత కాంప్లికేట్ చేసుకుంటే మీకు అంత స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఇట్స్ నాట్ ఈజీ, యాజ్ ఈజీ యాజ్ సే. సో అంటే లివ్ ఇన్ ద ప్రెసెంట్ అంటే ఎవరైతే ఎప్పుడు పాస్ట్ తలుచుకుని అప్పుడు ఇలా జరిగింది, ఎవరికో ఏదో అయ్యింది, ఎవరో ఏదో అన్నారు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఎవరైతే ఇలా పాస్ట్లో ఉంటారో తిను నన్ను ఇలా అంది, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఎవరైతే అలా పాస్ట్లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. అలానే ఎవరైతే టూ మచ్ ఆఫ్ ఫ్యూచర్ ఫోకస్డ్ ఉంటారో, అంటే ఫ్యూచర్ ఎలాగా ఏమైపోతుంది, లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మా పిల్లలు ఎలా చదువుతారు, వాళ్ళు ఏం జరుగుతారు, ఎలా సెటిల్ అవుతాం, ఇలాగ ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నా లేకపోతే పాస్ట్ గురించి ఎక్కువ బాధపడుతున్నా కూడా వాళ్ళు దట్ పర్సన్ విల్ నెవర్ బి హ్యాపీ. ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. సో ట్రై టు లివ్ ఇన్ ద ప్రెసెంట్. హ్యాపీగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు నేను సెషన్ తీసుకుంటున్నాను, నేను అనుకున్నాను చాలా రోజులైంది ఫేస్ గ్రూప్లోని, మన ఫేస్బుక్ గ్రూప్లో నేను కనిపించి, ఇట్స్ బిన్ అంటే 1200 అబవ్ మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి ఏదైనా నేను ఒక టాపిక్ తీసుకుని లైవ్ చేయాలని నేను అనుకున్నాను. ఇమీడియట్గా ఏ టాపిక్ అనుకున్నాను. ఓకే, ఐ థాట్ ఇంతకుముందు నాకు 2-3 ఇన్బాక్స్లో పెట్టారు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పమని. ఓకే, లెట్ మీ టేక్ ద టాపిక్ అనుకున్నాను. సో అలా అండ్ ఐమ్ ఎంజాయింగ్ దిస్. ఇప్పుడు నేను చేసే సెషన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడు ఆ మూమెంట్లో, ఇట్ కుడ్ బి కుకింగ్ అవ్వచ్చు, మీరు చేసే ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మీరు తినే ఫుడ్ అవ్వచ్చు, మీరు ఆ మూమెంట్లో ఏం చేస్తున్నా అనవసరంగా పాస్ట్కి కానీ ఫ్యూచర్కి కానీ వెళ్ళకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తే కనుక దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ వన్ మోర్ టిప్ ఈస్ రైట్ ఇట్ డౌన్. ఇన్ కేస్ మిమ్మల్ని ఏదైనా ఒకటి బాదర్ చేస్తుంది, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అన్న విషయం వల్ల కానీ, లేకపోతే ఆ మూమెంట్లో మీరు దేని గురించైనా బాధపడుతున్నారు, ఎవరితోనో ఒక గొడవ జరిగింది, హస్బెండ్తోనో లేకపోతే పేరెంట్స్తోనో ఎవరితోనో ఒక గొడవ జరిగింది. సో ఆ మూమెంట్లో మీకు అది విచ్ ఇస్ బాదర్ చేస్తున్నప్పుడు ఒక సీక్రెట్ ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీ సీక్రెట్, మీరు ఒక పేపరు పెన్ను తీసుకుని మీకు ఆ మూమెంట్లో ఏది అనిపిస్తుంది ఆ థాట్స్ అన్నీ మీరు పెన్తో పేపర్ మీద రాసేయండి. మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసేయండి. ఓకే, సో ఇట్ కుడ్ బి తెలుగు, ఇంగ్లీష్, ఎలా రాయాలనుకుంటే అలా రాయండి. ఎవరైనా తిట్టాలనుకుంటే కూడా తిట్టేయండి, నో ప్రాబ్లం. సో పెన్ ఇట్. సో మీరు ఏం చేయాలనుకున్నారో మీ ఫీలింగ్స్ని జస్ట్ రైట్ ఇట్ డౌన్. అలా రాసి మీరు ఒక్కసారి మీరు రాసినంత చదువుకున్నారంటే మీకు చాలా అంటే మీరు ఎవరితోనో షేర్ చేసుకున్నంత రిలీఫ్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా ఆ పేపర్ని చింపేసి పాడేయండి. దట్స్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ అనదర్ టిప్స్ వాట్ ఐ కెన్ గివ్ యూ. ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ విత్ పీపుల్. అంటే మీకు ఎవరితో అయితే ఉంటే మీరు ఆ మూమెంట్లో హ్యాపీగా ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇప్పుడు నేను దిస్ ఇస్ బాదరింగ్ మీ, నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ, ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ సమ్మన్. షేర్ చేసుకోవద్దు. స్పెండింగ్ విత్ సమ్మన్ అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పిలుచుకుని పాసిబుల్ అయితే కనుక ఇమ్మీడియట్గా ఒక ఫిజికల్గా వాళ్ళకి ఒక హగ్ చేయాలి. ఓకే, బికాస్ మనం ఎప్పుడైనా హగ్ చేసినప్పుడు, కిస్ చేసినప్పుడు మన బాడీలోని ఆక్సిటోసిన్ అనే ఒక పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ లవ్ హార్మోన్. ఆ హార్మోను స్ట్రెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు యూ జస్ట్ థింక్ ఆఫ్ సమ్వన్ హూమ్ యూ కెన్ గెట్ కనెక్టెడ్ విత్. దగ్గర లేకపోతే మీరు ఫోన్లో జనరల్గా ఆ టాపిక్ కాకపోయినా జనరల్గా మాట్లాడండి. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని పిలుచుకుని హక్ చేసుకోండి, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోండి. మీకు ఆ మూమెంట్లో ఎవరు స్ట్రెస్ ఫ్రీ అనుకుంటారో, ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఒక్కసారి హక్ చేసుకుంటే కనుక మీకు చాలా వరకు స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. ఓకే, యా,
one more important point is set realistic goals and expectations. That means ఇప్పుడు చాలా వరకు రీజన్స్ స్ట్రెస్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా అని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటారు. ఇట్స్ నాట్ ఈజీ. అంటే మనము లైఫ్లో అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరి మీద ఉండలేం. ఇప్పుడు పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హస్బెండ్ మీద ఉంటాయి, మన పేరెంట్స్ మీద ఉంటాయి, ఎవరి మీదన్నా మన లైఫ్లో మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు నేను అన్నగాని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చైల్డ్ యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే కనుక ఆ యావరేజ్ స్కోరే అమ్మాయికి వస్తుంది, నా బాబుకి యావరేజ్గానే ఉంటాడని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. నథింగ్ రాంగ్. సో మీకు మీ హస్బెండ్ ఫుల్ బిజీగా ఉంటే కనుక రోజు మీతో చాలా బాగా మాట్లాడాలి, చాలా టైం స్పెండ్ చేయాలనేది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. సో అలా ఏదైతే పాసిబుల్ అవుతుందో రియలిస్టిక్ గోల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కనుక మీకు స్ట్రెస్ ఉండదు. చాలాసార్లు ఏమవుతుందంటే మనము పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ప్రాక్టికల్గా ఉండవు. అవి ప్రాక్టికల్గా ఉండకపోవడం వల్ల మనకి రెండు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల స్ట్రెస్ వస్తుంది అనమాట. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఓకే, లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్, లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించండి. సో ఐఎమ్ ద బెస్ట్. రోజు మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఒక చిన్నగా స్మైల్ చేసి ఐఎమ్ ద బెస్ట్, నన్ను నేను లవ్ చేస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను అని ఒక్కసారి అనుకోండి. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 ఫార్ములాస్, ఈ 10 స్ట్రెస్ ఫ్రీ మంత్రాస్ కనుక ఫాలో అయితే కనుక హ్యాపీలీ వీ కెన్ లీడ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. కానీ ఐ నో ప్రాక్టికల్గా ఇవి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ మూమెంట్లో మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనకి ఏదైతే స్ట్రెస్ కాజ్ చేసిందో ఆ మూమెంట్లో మనకి ఇవి గుర్తు రావాలి. సో ఇట్స్ నాట్ ఈజీ కనుక ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ని, లేదంటే మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఆ పాయింట్స్ అన్నింటిలో ఒక చిన్నగా పేపర్ మీద రాసుకుని మీరు రోజు ఎక్కడైతే కూర్చుని ఎక్సర్సైజ్ చేస్తారో, యోగా, మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ప్లేస్లో మీరు ఆ చిన్న పాయింట్స్ చిన్న పేపర్ మీద రాసి అక్కడ అంటించేసుకోండి. సో రోజు వాటిని చూసినప్పుడు మీకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో ఈ పాయింట్స్ అన్నీ మీకు మీకు ఈ పాయింట్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ మూమెంట్లో మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇమీడియట్గా జరగదు, కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీరు ఆ పాయింట్స్ని చూసి ఆ పాయింట్స్ అని మీకు సబ్ కాన్షియస్ మైండ్లో బాగా సెట్ అయిపోయిన తర్వాత నిజంగా మీకు ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు మనం ఎలా అనుకున్నామో ఇలానే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో యోగా ఆర్ మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందమ్మా. బికాస్ నేను చేస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కనుక చెప్తున్నాను. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా మీరు మెంటల్గా, ఫిజికల్గా మీకు ఒక స్టామినా వచ్చి ధైర్యంగా మీరు ఫేస్ చేయగలరు అంటే కనుక ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో మీకోసం మీరు కొంచెం టైంని గిఫ్ట్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, మనము టైం లేదు, అది లేదు, ఇది లేదు అనుకోవడం ఇవన్నీ వంకలు. కేవలం అంతా ఇక్కడుంది. టైం పెట్టాలనుకుంటే మనము ఎలా అయినా పెట్టగలము. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. సో ఈ పాయింట్స్తో ఈరోజు నేను నా సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వాచ్ చేసిన వాళ్ళందరికీ. సో ఐఎమ్ క్లోజింగ్ మై సెషన్. We will catch up again with another topic. Bye bye. Hope you enjoyed it. Bye bye.